నమస్తే ఉల్లా ఎరికే కదా నేనేవలో నేను మీ 690 పాపనని ఇవాళ మళ్ళీ కొత్త కొత్త ముచ్చట పట్టుకొని మీ ముంగడికి వచ్చిన మరి అయ్యేదో సక్క ఉపాయాలు పోయి చూతురు పారి. ఇగోనుల్లా సర్కారులు ముందరేసుకున్న కార్యం నిన్నటితోటి ఒడిసింది కాదుల్లా. ఇక మన దారా బీసీ కులపోళ్ళు ఎంతమంది ఉన్నారని ఏళ్ళ కొద్దీ లెక్క తెలుసలేదు కాదుల్లా. ఇక జనాభాలో ఎక్కువ మంది ఇట్లా వీళ్ళ బలగం ఉన్నా కూడా రాజకీయంగా సర్కారులు కొలువులు అన్యాయం జరుగుతుందని అందరు చెప్పుకొస్తూనే ఉన్నారు. కానీ ఆ లెక్కపత్రం ఏందని ఒక్కరు కూడా మందలిస్తలేరుల్లా. ఇక కాంగ్రెస్ పార్టీలో పెద్ద సారు రాహుల్ గాంధీ సారు ఆలోచించి మన సీఎం రేవంత్ రెడ్డి సార్కి చెప్పడంతో ఇన్నొద్దులలో లెక్క బయటపడ్డదుల్లో. ఇక ఆ లెక్కపత్రం మొత్తం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చేతిలో ఉన్నదట. ఇక మరి అది చెప్పుకొచ్చిండు, మీరు కూడా ఓ పాలు ఇనుండ్రి సుమి. ఇగోనల్లా ప్రపంచం మొత్తం ఒక లెక్క ఉంటే మన దేశంలో ఇంకో లెక్క ఉంటుంది. మీకు ఎరకగానుల్లా మన తాన జనాభా చాలా కులాలోళ్ళు ఉంటారు కదనుల్లా. అయితే ఏ కులపోలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి సవలతులు అందుతున్నాయని ఇన్నొద్దులు లెక్కపత్రం లేకుండా పోయింది. అయితే ఈ కార్యం ముందలేసుకున్న కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో మొత్తం జనాభా ఎంత, అందులో ఎవరు ఎంతమంది ఉన్నారని బయటపెట్టిందోల్లా. తెలంగాణలో బీసీ జనాభా 46.25%గా లెక్క తేలింది. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79% మంది ఉన్నట్టు చెప్పుకొచ్చిండ్రోళ్ళ మంత్రులు. ఇక ఈ ముచ్చట రేపు మన ఎమ్మెల్యే సార్లు అందరూ అసెంబ్లీలో కూర్చొని చర్చించినాక పేదోళ్లకు సంక్షేమ పథకాలు, రాజకీయాలల్లా, చదువులో, కొలువుల్లో సవలతులు కల్పిస్తామని చెప్పిండ్రల్లా. ఇక ముందు ముందు చూడాలల్లా ఏ తీర్ల ఏలుబడి సాగుతుందో మరి. నెరవేర్చడంలో ఈరోజు ఒక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్. మా ప్రియతమ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషన్తో, వారి యొక్క ఆలోచన విధానంతో మా ప్రభుత్వం బీసీ కులగణన సోషియో ఎకనామిక్ సర్వే చేపట్టి ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ 4th ఫిబ్రవరికి మా క్యాబినెట్ తీర్మానం చేసి, ఆ తర్వాత శాసనసభలో తీర్మానం చేసి, మరి ఈరోజు మా క్యాబినెట్ సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు, ఈ యొక్క సోషియో ఎకనామిక్ సర్వేకి స్టేట్ నోడల్ ఆఫీసర్ అనుదీప్ దురిశెట్టి గారు ఈరోజు వారు సమర్పించడం జరిగింది. దీని కొంత వెనక్కి పోతే, బ్యాక్గ్రౌండ్ పోతే, భారతదేశంలో చాలా దశాబ్దాలుగా స్వాతంత్రం తర్వాత సెన్సస్ జరుగుతూ వస్తుంది. కులగణన, మేము చేసింది క్యాస్ట్ సెన్సస్. నార్మల్ సెన్సస్ ఎవ్రీ డికేడ్ జరుగుతూ ఉండింది. బట్ ఎక్కడ కూడా అక్యురేట్, ప్రాపర్, కాంప్రహెన్సివ్ సోషల్ జస్టిస్ కోసము క్యాస్ట్ సెన్సస్ మరి సెన్సస్లో ఇంక్లూడెడ్ భాగం కాదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాజంలో అన్ని వర్గాలకి న్యాయం జరగాలని, వీకెస్ట్ ఆఫ్ ద వీక్, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ సెక్షన్స్ కూడా అన్ని విధాలుగా సోషల్, ఎకనామిక్, పొలిటికల్, ఎడ్యుకేషనల్ అన్ని రంగాల్లో న్యాయం జరగాలని చెప్పి అక్యురేట్ డేటా కోసం ఇదొక గొప్ప ఎక్సర్సైజ్ మేము ప్రారంభించడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద సోషియో ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సర్వే మరొక రాష్ట్రంలో కానీ దేశంలో ఏనాడు జరగలేదని చెప్పి నేను మనవి చేస్తాను. నిరంతరం రాహుల్ గాంధీ గారి ఇన్స్పిరేషనల్ లీడర్షిప్, వారి మాటలు, వారి ఆదేశాల మేరకు, వారి సిద్ధాంతాలు, మరి వారి గైడెన్స్ మేరకు మేము ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో మేము ముందుకు పోయిన విషయం కూడా నేను మరోమారు అందరికీ గుర్తు చేస్తున్నా.
ఇక మీకు ఎరికే కానుల్లా ఏడా అన్యాయం జరిగిన ఎర్రజెండా పార్టీ నాయకులు ముందర పడితే కొట్లాడతారు కదనుల్లా. ఇక నెల్లూరు కాడ 3 సంది సుత్యకోడలి పార్టీ వాళ్ళు 27వ రాష్ట్ర మహాసభలు జరుపుకుంటున్నారు అటుల్లా. ఇక ఆడికి వచ్చిన పెద్ద సార్లు కేంద్రం సర్కారు వాళ్ళు చంద్రాల సర్కారు ప్రజలను తిప్పల పెడుతున్న కార్యాలు చేస్తున్నారని గట్టిన అరుచుకున్నారుల్లా. వీళ్ళ ఏలుబడిలా జనాలకు అచ్చరొచ్చ పని అస్సలు ఒక్కటి కూడా చేస్తలేరని తీర్మానం చేసుకొచ్చిండుల్లా. ఇక ఇది గిట్లా ఉంటే ఇక గిట్ట కాదు గట్ట అంటే ఎర్ర జెండలు పట్టుకొని రోడ్డు ఎక్కుతాం ఖాయమని కోపానికి వచ్చిండ్రుల్లా. ఆ ముచ్చటేందో మీరు కూడా ఓ పాలు ఇనుండ్రి సుమి. ఇగోనల్లా అధికారంలో ఉన్నోళ్ళు రాజ్యాన్ని ఏలుతారు, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు వాళ్ళ తప్పొప్పులను చూపిస్తారు కదా అనుల్లా. కదమోళ్ళు మాకెందుకులే అని చల్లగుంటారు, కానీ ఆ ఎర్రజెండా పార్టోళ్ళు పేదోళ్ళకు కష్టం వస్తే మాత్రం అందరికంటే ముందుంటారోళ్ళ. సుత్తే కొడవలి పార్టోల 22వ రాష్ట్ర మహాసభలు ఏలూరు కాడ పెట్టుకొని మోదీ సారు చంద్రాల సారు సర్కార్లను గట్టిగానే అరుచుకున్నారోళ్ళ. వీళ్ళ ఏలుబడిలో ప్రజలు తిప్పలు పడుతుండ్రని చెప్పుకొచ్చిండ్రు. విశాఖపట్నం కాడ ఉక్కు కంపెనీ సెంటర్లో సర్కారోళ్ళే నడపాలని, పోలవరం కట్టి కడప కాడ స్టీలు కంపెనీ పెట్టాలన్నారోళ్ళ. ఇక సీఎం చంద్రాల సార్ కూడా ఇచ్చిన హామీలు కూడా వెంటనే ఇయ్యాలని తీర్మానం సుద్దా చేసిండ్రోళ్ళ. సర్కారోళ్లను ఈ తీర్లా అరుచుకుంటున్న ఎర్రజెండా పార్టీలకు ఒక పాలి మన తాన అధికారం ఇచ్చి చూడాలని ఉందోళ్ళ నాకైతే. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆంధ్రప్రదేశ్ 27వ మహాసభలు నిన్న ప్రారంభమయ్యి ఈరోజు రేపు కూడా జరుగుతున్నాయి. ఈ మహాసభల్లో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైనటువంటి సమస్యల గురించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల గురించి చర్చ జరిపాం, తీర్మానాలు చేశాం. రాష్ట్ర ప్రజలందరి మనసుల్లో ఉన్నటువంటి ఎదురు చూస్తున్నటువంటిది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. సూపర్ 6 తో సహా అన్ని హామీలు అమలు చేయాలని జనం కోరుకుంటున్నారు. గత ప్రభుత్వానికి ఎన్నికల్లో ఓడించి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడంలో ముఖ్యమైన కారణం అదే. 8 నెలలు జనం ఓపిక పట్టారు. రాష్ట్ర ప్రజలకి సహనం నశిస్తా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేయాలి. ఇప్పుడు రాష్ట్రము లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నిజమే, ఇది కొత్త విషయం కాదు. ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం ఉందని తెలిసి కూడా ఈ హామీలు ఇచ్చారు. ఎందుకంటే అవసరం కాబట్టి. రాష్ట్రం సంక్షోభంలో ఉండటమే కాదు, ప్రభుత్వం సంక్షోభంలో ఉండటం కాదు, రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రజలు అప్పుల పాలయ్యి ఉన్నారు. అందుకే వారిని ఆదుకుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. అందుకు ప్రధానమైనటువంటి అన్నదాత సుఖీభవ కావచ్చు, లేదు నిరుద్యోగ భృతి అవ్వచ్చు, ఇంకొక వైపున తల్లికి వందనం పేరుతో ఇవ్వాల్సిన సహాయం కానీ, 18 సంవత్సరాలు వయసు దాటిన మహిళలందరికీ ఇస్తామన్న ఆడబిడ్డ సహాయం కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం, ఇంకా ఇవన్నీ సూపర్ 6 లో ఉన్నాయి. సూపర్ 6 లో ఉన్న హామీలే కాకుండా ఇంకా అనేక హామీలు ఉన్నాయి. 50 ఏళ్లకే బీసీ కులాల వారికి పెన్షన్ కానీ, అలాగే ఈరోజు ఆస్తి పన్ను పట్టణాల్లో తగ్గించే విషయం సమీక్షించడం కానీ, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఆర్థిక సంక్షోభాన్ని ప్రజలకి చెప్పడం తప్పు కాదు, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని హామీల అమలుని కాలయాపన చేయటమో విస్మరించడమో చేస్తే ప్రజలు దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని సిపిఎం నిర్ణయించాం. దీన్ని దశల వారీ ఆందోళన కార్యక్రమాల్ని మేము మహాసభ అనంతరం ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఈ విషయంలో మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే కూటమిలో బీజేపీ భాగస్వామి. మరి నిన్న ఇచ్చినటువంటి బడ్జెట్ లో
రాష్ట్రంలో ఉన్న హామీలు బీజేపీ కూడా భాగస్వామి అయినప్పుడు అవసరమైతే కేంద్రం యొక్క సహాయం కూడా తీసుకోవాలి, డిమాండ్ చేయాలి. అదే కాదు, రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం 2047 విజన్ గురించి మాట్లాడుతున్నారు. కేంద్రం వికసిత భారత్ అంటా ఉంది, కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటున్నారు. 2047 సరే, 2025 సంగతి ఏమిటి? మీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్లు, దాదాపు 8 నెలలు గడిచింది, ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు మాత్రమే ఉంది. 2029 వరకు అమలు చేయాల్సిన కార్యాచరణ ప్రకటించండి. భవిష్యత్తు 47 తప్పు కాదు, కానీ 25 గురించి 26 గురించి మాట్లాడకుండా మిగిలినటువంటి విషయాల గురించి మాట్లాడటం ఈరోజు రాష్ట్ర ప్రజలు మీరు సహనాన్ని పరీక్ష పెట్టద్దు అని అడుగుతున్నాం. ఇగోనుల్లా ఆంధ్ర కాశ్మీర్గా పేరెళ్ళిన అరకు కాడ చంద్రాల సారు చలి ఉత్సవాలు సురు చేసిండ్రుల్లా. ఇంకా ఈ జాతర చూద్దామని ఆడికి వచ్చిన వాళ్ళు సంబరంగా గడుపుతున్నారు. చిన్న పోరగాళ్ళ కానించి ముసలోళ్ళ దాకా అందరూ సంతోషంగా తిరుగుతున్నారుల్లా. ఇంకా ఆడ గిరిజనులు వాళ్ళకు దొరికే తీరొక్క వస్తువులు అమ్ముతుంటే అందాక వచ్చిన వాళ్ళు నారాజు కాకుండా సర్కారు వాళ్ళు తీరొక్క సవలతులు పెట్టిండ్రుల్లా. ఈ చలి ఉత్సవాలను చూసేందుకు 2 కళ్ళు సరిపోతలేవుల్లా. ఇంకా నాకైతే పైకం లేక ఈడున్నా కానీ ఇంకా 2 ఏళ్ళు అప్పు దొరికితే బాగుండు. అప్పు దొరికితే ఈ తల్లి 2 వద్దులు సంతోషంగా పోయి సంబరంగా ఆడ గడిపేస్తుంటున్నా నేనైతే. ఇగోనల్లా ఏడాది పొడుగునా ఈ సంసారం ఈ సంపాదనే కదల్లా జనాలందరికీ. 4 వద్దులు పెళ్ళాం పిల్లలతోని గట్ట బయటకు పోతే మనసుకు జర్రంత ప్రశాంతంగా ఉంటుంది కదనుల్లా. గీ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అనుకుంటుండ్రా? ఏందోల్లా, ఆంధ్రలో ఉన్న గారుకు కాడ చలి ఉత్సవాలను సర్కారు షరువు చేసిందంట. ఈ ముచ్చటరికైనా చాలా మంది ఆడిపోయి 2 వద్దులు సంతోషంగా గడుపుతున్నారట. వాళ్ళ కోసం సర్కారోళ్ళు గిరిజనుల అక్కతమ్ములతోని అక్కడికి సాంప్రదాయ డాన్సులు, తిరొక్క పూలతోని, ఫ్లవర్ షో, ఆఫైర్ బెలూన్, పారాగ్లైడింగ్, హెలికాప్టర్ రైడ్, నాకు చెప్పొస్తలేదు కానీ తిరొక్క ఆటలు పెట్టిండ్రోల్లా. గాలి మోటార్లో తిరిగి మొత్తం అరకు అందాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఆడికి వచ్చినోళ్ళు చెప్పుకొస్తున్నారల్లా. 2 వద్దులు తీరిక చేసుకొని మీరు కూడా చలి ఉత్సవాలు సాలిచ్చక మునిపే ఓ పాలిపోయి రారోల్లా. ఇగోనుల్లా
ఇవాళ మన 2 తెలుగు రాష్ట్రాలల్లో బళ్ళు గుళ్ళు అన్నీ కలకల్లా ఆడుతున్నాయి కదా నుల్లా. అదే నుల్లా వసంత పంచం కదా నుల్లా ఇవాళ. ఇంకా బుడ్డ పోరగాళ్ళు బయలు పోయి తోలే ముందు ఇక సరస్వతి అమ్మవారి ముందు అక్షరాలు దిద్దిస్తే ఇక ఈ తీర్గ పోరగాళ్ళకు చదువు సురువు చేసి మంచిగా చదువుకొని ప్రయోజకులు అవుతారని అమ్మయ్యలు నమ్మకంలా. ఇక ఎవరు నమ్మకం ఆలేదు కానీ ఇంకా మా చిన్నతనాన్న ఇవన్నీ ఎక్కడి ఉల్లా. ఇక మన సంగతి ఎందుకు కానీ ఇక అమ్మవారి గుళ్ళల్లో జనం ఎంత జనం కూడిరో పాలు చూతురు పారి. ఇగోనల్లా ఇవాళ జనాలంతా గబాసర కాడున్న జ్ఞాన సరస్వతి గీ వర్గల్ కాడున్న విద్యా సరస్వతి గుళ్ళబాట పట్టిండ్రట. అదోనొల్లా ఇవాళ వసంత పంచమి కాదుల్లా, అందుకే ఓలకు సావులుతున్న కాడికి వాళ్ళు ఈ తీర్లో పోతున్నారుల్లా. ఇవాళ అమ్మవారి జన్మతిథి కాబట్టి చిన్నపోలగాళ్లకు అక్షరాలు దిద్దిస్తే రాను రాను మంచి చదువులు చదువుతాడని పంతులు చెప్పుకొచ్చిండ్రోల్లా. ఇక ఈ 2 గుళ్ళ కాడ ఈ పొద్దు ఇసుకపోస్తే రానంతమంది ఉన్నారోల్లా. మన పొన్నం ప్రభాకర్ సారు వర్గల్ కాడికి పోయి చిన్ని పొరగాళ్లకు చదువు ఆధారం ఆళ్లను పెద్ద అయిందాక మంచిగా చదివియాలని అమ్మాయిలకు ఒక్క తీర్లో చెప్పుకొచ్చిండల్లా. మన తెలంగాణలో సరస్వతి అమ్మవారికి ఉన్న 2 గుళ్ళకు అన్ని సౌలతులు కల్పిస్తామని చెప్పిండోల్లా. ఇదిట్టుంటే పెద్ద పెద్ద సినిమాలు తీసే దిల్ రాజు సార్ కూడా వాళ్ళ ఇంటామతోని బాసర పోయి కొడుకుకు అక్షరాలు దిద్దిచ్చిండోల్లా. ఇక మనం పడ్డ కష్టాలు మన పొల్లగాళ్ళు పడొద్దని జర మంచిగా చదువుకొని వాళ్ళన్నా పెద్ద అయినాక బాగుండాలనే బాధే కదనోళ్ళ అమ్మాయిల తిప్పలు. అందుకే ఇవాళ ఈ తీరులో మొక్కులు చెల్లించుకుంటున్నారు జనాలు. కూడా ఎందుకంటే ఈరోజు వసంత పంచమి అంటే శ్రీ పంచమి మహోత్సవం, అమ్మవారి జన్మతిథి రోజు. ఈరోజు అక్షరాభ్యాసం చేసుకోవడం మనందరికీ పిల్లలందరికీ కూడా ఆయురారోగ్యకరము శుభ సంపత్కరము. అదేవిధంగా మీరందరూ ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమంలో మీరంతా పాల్గొన్నందుకు ఆ యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ అందు ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు శ్రీపంచ మహోత్సవానికి సంబంధించి ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. అందరి యొక్క కార్యక్రమంలో శ్రద్ధాభక్తులతో పాల్గొని అమ్మవారి యొక్క శుభమైన ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. ఫోటో తీసుకుంటా.
विष्णुकण्ठे रुद्रसवासिनः मूले रुद्रस्य ब्रह्माविद्येमातुगा स्मृताः कुक्षुं सागरः सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदोर्वेदसामवेदोऽखिलर्मणः अंगैः सहिताः सर्वे कलशां वसवासिताः आकलशेषु पवित्रे परिषिच्यते उक्तैर्यज्ञेषु वर्धते आपोवायुतं सर्वं विश्वा भूतान्यापत् प्राणाव आपत् पशव आपो नमापो औषधाप सिंहालाप विरालाप स्फुरालाप छन्दागुष्या भोजोटिगुष्या भोजुगुष्याप सत्यमाप सर्वा देवता आपो भूर्भुवस्वराप ओम् गंगे देवयते भगवदाव सरस्वती नर्मदे सिन्धु कावेरी योजनेऽस्मिन् धरणीं कुरु कावेरी तुङ्गभद्रा च कृष्णवे नीचगौतमी भागीरथी च विख्याता पञ्चगङ्गा अपकीर्तिताः आजान्तकलशोदकेन पूजा द्रव्याणि सम्प्रोक्ष्य पुष्पं తీసుకొని పూజా సామాగ్రితో నీళ్ళండి ఆత్మానంద సంప్రోక్ష్య ఓం గణానాన్త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతుభిస్సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. మళ్ళీ అక్షతలు పుష్పం తీసుకొని అమ్మవారి ధ్యానం చేసుకొని చక్కగా అందరూ కూడా प्रणो देवी सरस्वती वाजे बिल्वाजिनीवती श्रीराम विप्रियवतु सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा शरदन्तु समाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठल्लये सरस्वती नमोऽस्तुते ज्ञानानन्दमये देवी ज्ञानसौभाग्यदायिनि अनन्त सरस्वती भूः ज्ञानवाणी नमोऽस्तुते श्री ज्ञान सरस्वती देव्यै नमः. ध्यायामि ध्यानं సమర్పయామి. అక్కడ గౌరమ్మ దగ్గర అక్షతలు పుష్పం పెట్టి నమస్కారం చేసుకోండి. రోజు వసంత పంచమి పర్వదినాన శ్రీ వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయంలో కూడా దర్శనం చేసుకొని అమ్మవారిని స్వాగతించడం జరిగింది. తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత విద్యావంతుడై తెలంగాణ అభివృద్ధిలోతో పాటుగా దేశంలో కూడా మన తెలంగాణ బిడ్డ అన్ని రంగాల్లో ముందుండే విధంగా సరస్వతి కటాక్షం ఆశీర్వచనం ఏమని అమ్మవారిని ప్రార్థించినారు. ప్రభుత్వం పక్షాన కూడా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరికి విద్య అందడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉన్నాం. ప్రతి తల్లిదండ్రి కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అమ్మవారి సమక్షంలో దండం పెట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఒక విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ ప్రభుత్వం మంత్రిగా, మీరు ఒక పూట శ్రమపడ్డ తల్లిదండ్రులుగా పిల్లలను చదివిపించడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి. అక్షరాభ్యాసం నాటున్నటువంటి శ్రద్ధ తదుపరి విద్యా బోధన సందర్భంగా కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తు విద్యతోటే ఉంది. ఏ ఆస్తి ఉన్నా ఎప్పుడైనా పోతుంది, కానీ విద్యకు సంబంధించిన ఆస్తి ఎప్పుడు పోదు. కాబట్టి ఈ సరస్వతి అమ్మవారి కటాక్ష ఉంటుంది. మన దగ్గరనే తెలంగాణ లాంటి బాసరా ఇటు వర్గాలు 2 సరస్వతి అమ్మవార్లు మన ప్రాంతంలో ఉన్నాయి. ప్రభుత్వం తరఫున కూడా ఈ దేవాలయాల అభివృద్ధి కానీ లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి విద్యాలయాల అభివృద్ధికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆదర్శ ఇందిరమ్మ ఆదర్శ పాఠశాలల కింద కావచ్చు, లేకపోతే నూతన నియామకాలు కావచ్చు, వారికి సంబంధించిన మౌలిక సదుపాయాలు అన్ని రకాలుగా చేస్తూ ఉన్నాం. ప్రజలు దీన్ని అర్థం చేసుకొని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో చదువుకోలేదు, చదువు రాదు, చదవలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరి కొరకు కూడా గురుకులాలు పెట్టి ఎక్కడైనా ఎవరైనా చదివించలేక ఇబ్బంది పడకండి. బాల్య కార్మికులుగా చైల్డ్ లేబర్గా పంపే ప్రయత్నం చేయకండి. అందరినీ ఘనంగా ఆ అమ్మవారి ఆశీర్వచనం ఉంటుంది. వారందరూ కూడా గట్టిగా కష్టపడి చదివి అందరు ప్రయోజకులు కావాలని అమ్మవారు ప్రార్థిస్తా ఉన్నారు. చూసిరు కదా అయ్యాలి కొత్త కొత్త ముచ్చట్లు. మళ్ళీ రేపు కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని మీ ముంగడికి వస్తా. ఇంకా అప్పటి వరకు చూస్తూనే ఉండేది 6 9 టీవీ.